వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప, రామయ్యగూడ, ఎంఐసి ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భార్య సంగీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో మహిళల పాత్ర అమూల్యమైనవి అని అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆమె తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటానికి మోడీని, చేవెళ్లను ప్రగతి మార్గంలో పయనింపచేయటానికి కొండా విశ్వేశ్వర్రెడ్డి గారిని గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల ప్రాంతంపై ఎనలేని అభిమానమని, అందుకే ఆయన నిత్యం ప్రజాసేవలోనే ఉంటారని ఆమె చెప్పారు. మే 13న జరగనున్న పోలింగులో మహిళలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె సూచించారు. ఆమె వెంట వికారాబాద్ బీజేపీ నేత మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు ఉన్నారు. వచ్చి మీ కమ్యూనిటీలో ఇలా ఇంత మంచిగా ఒక కార్యక్రమం చేశారు. ముగ్గుల కార్యక్రమం ఇది మన పరంపర. మన ఎన్నో రోజుల నుంచి మేము చేసేది. పొద్దున్నే లేచి ఆ ముగ్గేస్తే ఒక కళ వస్తుంది ఇంటికి. అదొక దానం కూడా. అది పక్షులు తింటారు, అన్ని తింటారు. అలాంటి మన ధర్మంని కాపాడే ఒక చిన్న ఇట్లా జెస్చర్ అని అంటారు. ఒక చిన్నగా చేశారు కానీ దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంది? లక్ష్మి మన ఇంటికి రావాలి, లక్ష్మి మన దేశంలో ఉండాలి. కమలం అంటే లక్ష్మి. అందరం బాగా రావాలి, మీరు అందరు పైకి రావాలి, మన దేశం పైకి రావాలి. అది ఆ భావనతోని మీరు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కొంచెం ఒక తీరు మంచిగా వాళ్ళు చేసే మెసేజ్లు కూడా నాకు బాగా గుర్తుంది. ఉద్యమం అప్పుడు అందరు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి పాటలు కట్టి వంట వార్పులు రోడ్డు మీద వంటలు చేసి లేడీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇది ఆలో లాంటి ఒక గెస్చర్ అన్నమాట. మేము ముగ్గులేస్తాం, మేము మా కమలం పువ్వు మా హృదయంలో ఉంది, మా ఇంటిలో ఉంది, మన దేశానికి బాగు చేయాలా, మన తెలంగాణకు బాగు చేయాలని ఆ ఐడియాతోని వీళ్ళు ఈ ముగ్గు ఇంత బాగా చేశారు. నేను సౌత్ ఆఫ్రికాలో మోడీ గారితో బ్రిక్స్ సమావేశంలో నేను ఉన్నాను. ఆ బ్రిక్స్ సమావేశంలో రష్యా, సౌత్ ఆఫ్రికా, చైనా అన్ని లీడర్లు వాళ్ళు కూర్చొని వాళ్ళ వెనుక ఒక 20 మంది డెలిగేషన్ వాళ్ళందరూ వాళ్ళ దేశం గురించి మాట్లాడారు. మన ప్రధానమంత్రి మన దేశం గురించి మాట్లాడి మొత్తం ప్రపంచం ఎలా బాగుండాలని తను మాట్లాడారు. ఆయనకు ఆ విశ్వగురు, ఆ దూరి సూపు, అలాంటి వ్యక్తిని మేము తప్పకుండా మళ్ళా మన ప్రధానమంత్రిగా తీసుకురావాలి, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి. ఆయన చేసిన మంచి కార్యాలకు, ఆయన చేసిన త్యాగాల కొరకు మేము రుణం తీసుకోవాలి. ఆయన తప్పక అందరము ఓటు వేయాలని అందరి ప్రజలకు కోరుతున్నాను. గత 15-20 రోజులుగా మన చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం దూసుకుపోతూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రతిపక్షాల యొక్క ప్రచారం అనేటువంటి కనబడట్లేదు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా చేవెళ్ల గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయాలనేటువంటి యొక్క విశ్వాసంతో ఉన్నారు. మనకున్నటువంటి ఒక అభ్యర్థి నిర్వహించినటువంటి బస్సు యాత్ర లేతే ప్రజా ఆశీర్వాద సభలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా విజయవంతమైనటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు విశ్వేశ్వర్రెడ్డి గారికి. ఎందుకంటే వారు పొలిటికల్గా నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు. ఎక్కడ కూడా కరప్షన్ లేనటువంటి ఒక వ్యక్తిగా, నిజాయితీ పరునిగా పేరున్నటువంటి వ్యక్తి. వారు పార్లమెంట్లో గతంలో ఎన్నుకోబడ్డ తర్వాత గ్రామాలకు వెళ్తే వారు ఇచ్చినటువంటి నిధులే ప్రజలు చెప్తా ఉన్నారు. వారే వచ్చి, సార్ ఇక్కడ ఉన్న సీసీ రోడ్డు మీ యొక్క నిధుల వల్లనే వేసుకున్నాము అని చెప్పేసి.